దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము మత్తయి సువార్త 10:32-33 వచనాలు. మనుషులు ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న తండ్రి ఎదుట నేనును వాడిని ఒప్పుకొందును. మనుషులు ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును. చూడండి, ఈ లోకములో మనం చూసినప్పుడు ఒక వ్యక్తి వ్యర్థమైన విషయములందు మనసు పెట్టి నీచమైన కార్యములను జరిగిస్తూ పాపంతో శాపముతో నశించిపోతున్నప్పుడు ఈ లోకం అతని గురించి ఏమీ మాట్లాడదు, అతన్ని పట్టించుకొనదు. కానీ ఆ వ్యక్తి ఎప్పుడైతే ప్రభు యొద్దకు వచ్చి తన పాప జీవితాన్ని యేసు రక్తములో కడిగి వేసుకొని పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా మార్చబడతాడో అప్పుడు మాత్రం ఈ లోకము అతన్ని హేళన చేస్తుంది, అవమానిస్తుంది, బాధపెడుతుంది, హింసిస్తుంది, బాధ పెడుతుంది, భయపెడుతుంది కూడా. చూడండి, ఆ వ్యక్తి లోకములో మరి పాపముతో నశించిపోతున్నప్పుడు మాట్లాడరు. కానీ ప్రభు యొద్దకు వచ్చి మంచిగా పవిత్రముగా తీర్చిదిద్దబడుతున్నప్పుడు మాత్రము ఈ లోకము ఒప్పుకొనదు. అలాగుననే ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి మానవుణ్ణి వారి యొక్క పాప జీవితాన్ని నుంచి విడిపించడానికే ప్రభు లోకరక్షకునిగా ఈ లోకానికి వచ్చారు. అయితే ఈ లోకములు అనేక మంది ప్రభువుని ఇష్టపడతారు, అంగీకరిస్తారు, ప్రభు ద్వారా అనేకమైన కార్యములను పొందుకునేవారుగా ఉంటారు. కానీ వారు తమ జీవితంలోనికి ప్రభువుని వారి హృదయంలోనికి పూర్తిగా ఆహ్వానించలేని వారుగా ఉంటారు. పూర్తిగా దేవుని యొక్క మార్గాన్ని అనుసరించలేని వారుగా ఉంటారు. ఎందుకంటే మరి లోకానికి, లోక మనుషులకి ఎంతో భయపడుతూ ఉంటారు. అయితే ప్రభు ద్వారా పొందుకున్నటువంటి నీ కార్యములు బట్టి నీవెంతో సంతోషిస్తూ ఉంటావు. అయితే దేవుడు కూడా నీ పరిస్థితులు బట్టి కొంతవరకు నీకు వీలుబాటు ఇస్తారు. నీకు వీలుబాటు కలిగిన తర్వాత కూడా ఇంకనూ కూడా మనుషులు ఎదుట ప్రభువుని ఒప్పుకొనకుండా నువ్వు జీవిస్తూ ఉంటున్నావేమో. అందుకే ప్రభు అంటున్నారు, మనుషులు ఎదుట ఎవరైతే నన్ను ఒప్పుకుంటారో నా పరలోక తండ్రి ఎదుట వారిని నేను ఒప్పుకుంటాను. ఎవరైతే మనుషులు ఎదుట నన్ను ఎరుగనని చెబుతారో నేను కూడా పరలోక తండ్రి ఎదుట వారిని ఎరుగనంటానని చెప్తూ ఉన్నారు. ఈ మాట వింటుంటేనే ఎంతో భయం కలుగుతుంది కదా. మరి ఎంతకాలం ఇంకా మనుషులకి భయపడి, పరిస్థితులు భయపడి ప్రభుని విడిచిపెడుతూ ముందుకెళ్తూ ఉంటాం. నీ పరిస్థితులు అనుకూలించినప్పటికీ కూడా ఇంకనూ ప్రభు మార్గంలోనికి రాకుండా, ప్రభువుని ధరించుకోకుండా ఇంకనూ కూడా నీవు అలాగే జీవిస్తూ ఉన్నట్టయితే నిన్ను బట్టి దేవుడు ఎంతో దుఃఖపడతారో. కనుక ఇప్పటికైనా ఈ మాటలు వింటున్నటువంటి మీరు తప్పనిసరిగా ప్రభువుని మనుషులందరి ఎదుట ఒప్పుకొనండి. ఆయన సత్యవంతుడు, ఆయన నిజమైన దేవుడు, బలమైన దేవుడు, గొప్ప దేవుడు, పరిశుద్ధుడు. ఆయన యొద్దకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఆయన ఫలమిచ్చి ఆశీర్వదించే దేవుడు, ఈ లోక పాప ఉరుల నుంచి విడిపించే దేవుడు. కాబట్టి ఈ లోకము గొప్పది కాదు, ఈ లోక విషయాలు గొప్పవి కావు. ఈ లోక విషయముల కొరకు, ఈ లోక మనుషుల కొరకు మరి అంత గొప్ప దేవుణ్ణి, నిత్య జీవాన్ని నీవు ఎంతకాలము విడిచిపెట్టి జీవిస్తావు. కనుక ఇప్పుడే దేవుని వైపు తిరిగి నీవు ఎవరికి భయపడకుండా ప్రభువుని నీ జీవితంలోకి ఆహ్వానించు, నువ్వు ధరించుకో. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఎంతో దీవిస్తారు. ప్రార్థన. దేవా, నీకు వందనములు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. ఈ మాటలు వింటున్నా నీ బిడ్డ నీ రక్తంతో కడిగి ముట్టి పరిశుద్ధపరిచి పవిత్రపరచండి. వారికి, వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి. వారిని, వారి పిల్లల్ని పోషించండి. వారికి ఉన్నటువంటి తన అనారోగ్య సమస్యను ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి. అపవిత్రమైన కార్యముని చిడిపించండి. ప్రభా, ఇంకను కూడా తండ్రి నాయన నీ ప్రజలుగా ఉండలేని స్థితిలో ఉంటున్నారేమో. నీ ద్వారా కార్యములు పొందుకుని ఇంకను కూడా మనుషులకి, లోకానికి భయపడి జీవిస్తున్నారేమో. అయ్యా తండ్రి, వారికి నిన్ను బట్టి ఎంతో ధైర్యము దాయిచ్చామని అడుగుచున్నాం తండ్రి. వారిని బలపరిచి నిలబెట్టండి ప్రభా, ఆశీర్వదించండి. కీడు శోధనపై నుంచి తప్పించండి. ఈ దినమంతా కూడా నీ బిడ్డలకు తోడుగా ఉండండి. అయ్యా, వారి పనిపాట్లందు, ఉద్యోగాలు, వ్యాపారాల్లో, వారి చదువుల్లో, సమస్త విషయంలో మీరు సహాయం చేయండి. వారి ప్రయాణ మార్గాల్లో మీరు ఉండండి. ఈ దినమంతా మీరే వారికి తోడయండి, కాచి కాపాడి దీవించి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వినంతో సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.